#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాకేష్ PCM, సార్ ఇఫ్ ఐ కెన్ గెట్ మై ఫ్రెండ్, కెన్ యూ డూ అ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విత్ అ హెయిర్ లైన్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ యాజ్ మై ఫ్రెండ్? రాకేష్ ఏమంటున్నాడంటే వీళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తాడంట, ఆ ఫ్రెండ్కి ఏదైతే హెయిర్ లైన్ ఉంటుందో రాకేష్ కూడా అటువంటి హెయిర్ లైనే కావాలి, సో సేమ్ మ్యాచింగ్ హెయిర్ లైన్ మీరు ఏమైనా క్రియేట్ చేయగలుగుతారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే మనం స్కాల్ప్ వెనకాల భాగంలో నుంచి హెయిర్ తీసుకొని మన బాడీ మొత్తంలో ఎక్కడ ఇంప్లాంట్ చేసినా కూడా అవి గ్రో అవుతాయి. సో హెయిర్ లైన్ మనం ఎలా కావాలంటే అలా పెట్టుకుంటే అది ఈజీగా గ్రో అవుతుంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే మీ ఫ్రెండ్ కి ఆయన ఫేస్ కున్న స్ట్రక్చర్ ని బట్టి ఆయన జా యాంగిల్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఫోర్ హెడ్ కావచ్చు, ఫోర్ హెడ్ బాసింగ్ కావచ్చు, లేకపోతే ఆయన ఐబ్రోస్ పైన ఉండే ప్రొట్రూబరెన్సెస్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఆ హెయిర్ లైన్ అటువంటిది డెవలప్ అయి ఉంటుంది. సో అతని ఫేస్ కి ఉన్న హెయిర్ లైన్ ని మీ ఫేస్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుందో లేదో అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. మీ ఫేస్ కి ఉన్న మెజర్మెంట్ ని బట్టి మీ ఫేస్ కి ఏదైతే యాప్ట్ గా ఉంటుందో అటువంటి హెయిర్ లైన్ ని ఆలోచించడమే కరెక్ట్. కొంచెం మ్యాచింగ్ అనేటువంటిది చేయొచ్చు, అంటే హెయిర్ లైన్ ఒకేలా కనిపించడానికి కొంచెం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఫైనల్ గా మనం ఆలోచించాల్సింది ఇద్దరిది ఒకటేలా ఉంది అని అనుకునే దానికంటే మీ ఫేస్ కి మీ హెయిర్ లైన్ యాప్ట్ గా ఉందా లేదా, ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అలా గనుక మీరు మైండ్ లో పెట్టుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళినట్లయితే ఎంతైనా మంచిది. అలా కాకుండా మనం బియర్డ్ హెయిర్ స్టైల్ పెట్టుకున్నట్టు, లేకపోతే మీసాల్ని కటింగ్ చేయించుకున్నట్లు, లేదా బియర్డ్ ని ఒక పర్టికులర్ స్టైల్లో షేవ్ చేయించుకున్నట్లు ఎగ్జాక్ట్ గా అటువంటిదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం. దయచేసి అట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. మీ ఫేస్ కి ఏదైతే యాప్ట్ గా ఉంటుందో మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ మీకు డ్రా చేసి చూపిస్తారు. దాన్నే ప్రత్యేకించి 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి, మీ ఫేస్ కి మ్యాచ్ అవుతుందా లేదా. మీ ఇంటి వాళ్ళతో కూడా చెక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి. అంతేగాని వేరే వాళ్ళతో సేమ్ ఇలాగే మ్యాచ్ అవ్వాలి అనే గోల్స్ పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు.